గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసి కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే డైలీ ఇలాగే ఫాలో అవుతుండండి. మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మన యొక్క వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫ్రీగా టెస్ట్లు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్ టెస్ట్లు అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్లు. సో లేట్ చేయకుండా ముందుగా జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. హైడ్రాకు కొత్త పోస్టులు, 3000 భర్తీకి ప్రతిపాదనలు. హైడ్రాకు కొత్త పోస్టుల మంజూరు అంశాన్ని ప్రభుత్వము పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి 3000 పోస్టులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. 3000 పోస్టులు కావాలని ప్రతిపాదనలు అందాయి. అన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయడం కాకుండా ఇప్పటికే జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, జలమండలిలో అదనంగా ఉన్నటువంటి పోస్టులను కొన్నింటిని హైడ్రాకు కేటాయించనున్నారు. ఇంకా అవసరమైనటువంటి పోస్టులను నేరుగా నియామకాల విధానంలో భర్తీకి మంజూరు చేయాలనేటువంటి అంశాన్ని ప్రభుత్వము పరిశీలిస్తోంది. ఆయా సంస్థల నుంచి ఎన్ని పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది, అదనంగా కొత్త పోస్టులను ఎన్ని మంజూరు చేయాలనే విషయంపై త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తారని తెలుస్తోంది. ఇక హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీల పరిధిలోని చెరువులు, నీటి వనరులు, ప్రభుత్వ భూములను ఈ సంస్థ పరిరక్షించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, ఏడాది క్రిందట పరీక్షలు ఇంకా రాని ఫలితాలు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ పరిస్థితి ఇది. పశు వైద్య వర్సిటీ పోస్టుల భర్తీలోనూ జాప్యము. వివరాలు చూసినట్లయితే, పశుసంవర్ధక శాఖలో పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఉద్యోగ పరీక్షలు నిర్వహించినా కూడా నియామకాలలో జాప్యం జరుగుతోంది. దీంతో పరీక్షలు రాసిన అభ్యర్థులతో పాటు విద్యార్థుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఈ శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకానికి గత ఏడాది జూలై 13, 14 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది దాటినా కూడా ఈ యొక్క పరీక్షల ఫలితాలు ఇప్పటి వరకు కూడా విడుదల కాలేదు. పశువైద్య విశ్వవిద్యాలయంలో 105 మంది బోధన సిబ్బంది నియామకాలకు గత ఏడాది జూన్లో ప్రభుత్వము అనుమతించింది. ఇందులో మామునూరు కళాశాలలో 11, అలాగే 14 అసిస్టెంట్ ప్రొఫెసర్లను, సిద్దిపేటలో 1 డీన్, 18 మంది ప్రొఫెసర్లు, 17 మంది అసోసియేటు, 44 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే కనుక, గురుకులంలో గురువులు ఏరి, ఒక్క కొడంగల్లోనే 22 పోస్టులు ఖాళీ. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి. ఉప్పల్ ఇంటర్ గురుకులంలో విద్యార్థులే లేరు. అయినా అన్ని సబ్జెక్టులకు లెక్చరర్ల నియామకము. సంక్షేమంలో ఇష్టారాజ్యంగా సర్కారు బదిలీలు, ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసి ఆ వెంటనే రిటెన్షన్లు, అస్తవ్యస్త నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావము. వివరాలు చూద్దాము. ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు వాటి పరిధిలోని గురుకులాల్లో ఇటీవల చేపట్టినటువంటి బదిలీలు, ప్రమోషన్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలు, ప్రమోషన్ల కోసం రూపొందించినటువంటి సీనియారిటీ జాబితాలను తప్పుల తడకగా రూపొందించారని సంబంధిత శాఖల్లోని ఉద్యోగ ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు కల్పించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహము వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారిని సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విభిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడి గురుకులంలో 5 నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన కొనసాగుతూ ఉండగా 500 నుంచి 600 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఆ మేరకు గురుకుల సిబ్బందిని అయితే నియమించలేదు. గురుకులంలోని జూనియర్ లెక్చరర్ పోస్టులో గణితము తప్ప తెలుగు, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల పోస్టులన్నీ కూడా ఖాళీగానే పెట్టారు. ఇక ఒక కొడంగల్లోనే ఇన్ని ఖాళీలు ఉన్నట్లయితే మరి మిగతా వాటి నియోజకవర్గాల్లో ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది,
అనేది వేచి చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక జూనియర్ కాలేజీల్లో వేధిస్తున్నటువంటి లెక్చరర్ల కొరత. నాగర్ కర్నూలు జిల్లాలో సగం పోస్టులు ఖాళీ. వివరాలు చూసినట్లయితే జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల కొరతతో పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితి నెలకొంది. రెగ్యులర్ లెక్చరర్ పోస్టుల ఖాళీలు కొన్నేళ్లుగా భర్తీ చేయకపోవడంతో పాటు కాంట్రాక్టు గెస్ట్ లెక్చరర్ల రాకపోవడంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్టూడెంట్స్కు సిలబస్ టెన్షన్ మొదలైంది. కాలేజీలు తెరిచిన నెల తర్వాత గెస్ట్ లెక్చరర్లను కొనసాగించినటువంటి ఇంటర్ బోర్డు ఆ తర్వాత రెన్యువల్ చేయలేదు. ఆగస్టు నెలలో డ్యూటీకి వెళ్ళాలా వద్దా అర్థం కాక గెస్ట్ లెక్చరర్లు అయోమయంలో ఉన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటర్ బోర్డు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే గత విద్యా సంవత్సరానికి సంబంధించి 3 నెలలు జీతాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. గత ఏడాది పనిచేసిన గెస్ట్ లెక్చరర్లకు ఈ అకాడమిక్ ఇయర్లో ఒక జూలై నెలకు మాత్రమే రెన్యువల్ ఆర్డర్స్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. సంబరానికి తెర. ప్యారిస్లో ముగిసినటువంటి 33వ ఒలింపిక్స్. అక్కడ పథకం గెలిచి ప్రపంచాన్ని జయించినట్లు సంబరపడ్డ అథ్లెట్లను చూశాము. ఓడినటువంటి క్రీడాకారుల వేదన చూసి కదిలిపోయాము. కొందరు ఆటగాళ్లు ఆ వేదికలో పోటీ పడినందుకే మురిసిపోవడాన్ని వీక్షించాము. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రపంచమంతా ఒక చోటికి చేరేటువంటి ఆ ఆటలు ఆడుతుంటే చూడడమే ఒక అద్భుత అనుభవము. ప్రేమనగరి ప్యారిస్ వేదికగా ఈసారి మరింత ప్రత్యేకత సంతరించుకున్నటువంటి విశ్వ క్రీడలు 17 రోజుల పాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించి ఆదివారంతో ముగిశాయి. 200కు పైగా దేశాల నుంచి 10,000 మందికి పైగా అథ్లెట్లు తమ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు. 126 పథకాలతో అగ్రస్థానము అమెరికా సాధించింది. 1 రజతము 5 కాంస్యాలు సాధించినటువంటి భారత్ 71వ స్థానానికి పరిమితమైంది. ఇక పథకాల పట్టికలో ఏ దేశాలు టాప్లో ఉన్నాయనేటువంటి ర్యాంకింగ్స్ కనుక ఒకసారి చూసినట్లయితే యుఎస్ఏ మొత్తం 126 పథకాలతో అగ్రస్థానంలో ఉండగా చైనా 91 పథకాలతో 2వ స్థానానికి పరిమితమైంది. జపాన్ 3వ స్థానంలో 45 పథకాలతో ఉంది. ఇక ఆస్ట్రేలియా 4వ స్థానంలో 53 పథకాలతో, ఫ్రాన్స్ 5వ స్థానంలో 64 పథకాలతో ఉండగా నెదర్లాండ్స్ 6వ స్థానంలో 34 పథకాలతో, భారత్ 6 పథకాలతో 71వ స్థానానికి పరిమితమైంది. ఈ యొక్క 6 పథకాలలో 1 రజతం కాగా 5 కాంస్య పథకాలు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక జెమ్ నివేదిక. పాఠశాల స్థాయిలో సాంకేతికతను అందిపుచ్చుకోవడము సానుకూల అంశమే అయినా దానిని మితిమీరి వినియోగించడం ప్రమాదకరమని ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంకేతిక సంస్థ యునెస్కో తెలిపింది. ఈ సంస్థకు చెందినటువంటి ప్రపంచ విద్యా పర్యవేక్షణ విభాగము గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ విద్యలో సాంకేతికత అనే అంశానికి సంబంధించిన ఒక నివేదిక విడుదల చేసింది. మొబైల్ డివైజ్లతో ఎక్కువ సమయం గడపడము విద్యార్థి దృష్టి మరల్చుతుందని, వారి అభ్యర్థనపై ప్రతికూల ప్రభావము చూపిస్తుందని జెమ్ నివేదిక తెలిపింది. టెక్నాలజీ పైన తీవ్ర దృష్టి పెట్టడం అనేది భారీ మూల్యం చెల్లించుకోవడమేనని, అభ్యసన ప్రక్రియకు అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని తరగతి గదుల్లో వినియోగించాలని యుఎన్ఓ నివేదిక పేర్కొంది. ఈ క్రమంలోనే దాదాపు 14 దేశాల పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని కూడా ఈ యొక్క నివేదిక పేర్కొంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక. భారతదేశంలో పనిచేయగలిగినటువంటి వయస్సు 15 నుంచి 64 వయస్సు కలిగినటువంటి జనాభా సంఖ్య 2036కు పెరుగుతుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి నివేదిక పేర్కొంది. 2011 నాటికే భారత్లో 60% మంది పని వయస్సు జనాభా ఉందని, ఇది 2031 నాటికి 65.1% చేరుతుందని పేర్కొంది. అయితే 2036 నాటికి స్వల్పంగా తగ్గుముఖం పట్టి 64.9% చేరే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో చైనా, జపాన్లో పని వయస్సు జనాభా తగ్గుముఖం పడుతుందని తెలిపింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక రాష్ట్ర జీవన్ దాన్కు పురస్కారము.
అవయవ మార్పిడిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. అత్యధిక అవయవ మార్పిళ్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయక మంత్రి అనుప్రియ పటేల్ చేతుల మీదుగా తెలంగాణ జీవన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత జాతీయ పురస్కారము అందుకున్నారు. జీవన్ దాన్ గత ఏడాది అత్యధికంగా 200 మంది జీవస్మృతుల అవయవాలు దానం చేయించి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి 729 మందికి పునర్జన్మను ప్రసాదించింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లోని వెలుగు పత్రికలో బంజారాలు అనేటువంటి టాపిక్ పైన మంచి ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఇది మన తెలంగాణ సంస్కృతిలో భాగంగా టాపిక్ అయితే ఉంటుంది ఎగ్జామ్స్లో, కాబట్టి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. కొంత డీటెయిల్స్ అయితే ఇక్కడ ఒకసారి చూద్దాము. తెలంగాణలో అతిపెద్ద గిరిజన తెగ బంజారాలు. వీరు బ్రిటిష్ పరిపాలనా కాలంలో సరుకుల రవాణాను ప్రధాన వృత్తిగా చేపట్టారు. అనంతర కాలంలో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఈ నివాసాలనే తండాలు అంటారు. తండా అనే పదాన్ని అక్బరు మొదటగా ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. బెనారస్కు సమీపంలో గుంపులుగా ఏర్పడినటువంటి బంజారా నివాసాలకు అక్బర్ తండా అని పేరు పెట్టాడనేటువంటి చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. సాధారణంగా బంజారాలు అటవీ ప్రాంతాల్లో మిగిలిన కులాల వారికి దూరంగా బంజర్ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. వీరు తండా న్యాయ వ్యవస్థకు, స్వరాజ్య పాలనకు కట్టుబడి ఉంటారు. ఇక యానాదులు భారతదేశంలో ఆర్యుల రాకముందు నుంచే తమ పూర్వోత్తరాలు తెలియక అమాయకులుగా అనాదిగా నివసిస్తున్నారు. ఈ విధంగా వీరిని అనాది నుంచి అనాథులు అని, అనంతరము వాడుక భాషలో అనాథులే యానాదులు అయ్యారు. యానాదుల్లో ప్రధానంగా రెడ్డి యానాదులు, చెల్ల యానాదులు, అడవి యానాదులు, తూర్పు యానాదులు అని 4 తెగలు కనిపిస్తాయి. యానాదుల్లో వివాహానికి సంబంధించిన ప్రత్యేకమైన కట్టుబాట్లు, సాంప్రదాయాలు అయితే ఏమీ కనిపించవు. వీరిలో మేనరిక వివాహాలు ఎక్కువగా ఉంటాయి. ఇక బంజారాలు తండా రాజకీయ వ్యవస్థలో నాయకుడు, కారోబారి అంటే సలహాదారుడు, కార్యదర్శి, దప్టియా మొదలైన వారు ఉంటారు. బంజారాలు నిర్వహించేటువంటి పంచాయతీని నసాబ్ అంటారు. నసాబ్ అంటే సమస్య పరిష్కారానికి జరిపేటువంటి సామూహిక పంచాయతీ అని అర్థము. ఈ నసాబ్కి తండా నాయక్ అధ్యక్షత వహించి కారోబారి సలహా మేరకు కొనసాగిస్తారు. బంజారాలకు ప్రత్యేక భాష ఉంది. గోర్బోలి, గార్వేర్, వాత్గా ఈ భాషను పేర్కొంటారు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, బంజారాల యొక్క భాషను ఏమని పిలుస్తారు అనేటువంటి క్వశ్చన్ అయితే కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బంజారాలకు ప్రత్యేక భాష ఉంటుంది. దానిని గోర్బోలి, గ్వారేర్, వాత్గా ఈ భాషనైతే పేర్కొంటారు. బంజారాలు అధికంగా తాము జరుపుకునేటువంటి పండుగ సమయాల్లో మోబ్డార్లను, ఇప్పల పూస, సారా, గోలేర్ ధాల్, సింధీను తాగుతారు. అంటే సింధీ అంటే ఇక్కడ కళ్ళును తాగుతారు. సీతా భవాన్లి పండుగ, అలాగే తీజ్ పండుగ కూడా ఈ యొక్క బంజారాలకు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత చెందినటువంటి పండుగలుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. సో తీజ్ పండుగ వచ్చేసి ఇక్కడ అమ్మాయిలు జరుపుకునేటువంటి పండుగ. శీతల భవాని పండుగ లంబాడాల జీవనాధారము, పశు సంపద వీటి కోసము ప్రత్యేకంగా జరుపుకునేటువంటి పండుగనే శీతల భవాని పండుగ. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చదవాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చదివే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే నట్వర్ సింగ్ కన్నుమూత. కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి నేత. కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ శనివారము అర్ధరాత్రి తర్వాత కన్నుమూశారు. 93 ఏళ్ల ఈ మాజీ కాంగ్రెస్ నేత, మాజీ దౌత్యవేత్త గత కొంతకాలంగా అనారోగ్యంతో గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. నట్వర్ సింగ్ చనిపోయిన సమయంలో ఆయన కుమారుడు జగత్ సింగ్ పక్కనే ఉన్నారు. ఆయన మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. రాజస్థాన్లోని భరత్పూర్ రాజకుటుంబానికి చెందినటువంటి నట్వర్ సింగ్ 1931లో జన్మించారు. 1953లో ఇండియన్ ఫారెన్ సర్వీస్కు ఎంపికయ్యారు. అమెరికా, చైనా, బ్రిటన్, పాకిస్తాన్లలో భారత దౌత్యవేత్తగా కూడా ఆయన పనిచేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక భూమి 2వ పొర నుంచి రాళ్ల నమూనా. సముద్ర గర్భం నుంచి 1.26 కిలోమీటర్ల లోతులో సేకరణ. తొలిసారిగా చేజిక్కించిన భూప్రవార శిల.
జీవ విర్భావం గుట్టు వీడే ఆస్కారము. ఒకసారి వివరాలు చూద్దాము. బ్రిటన్ భూ భౌతిక శాస్త్రవేత్తలు అత్యంత అరుదైన ఘనత సాధించారు. భూమి రెండో పొర అయినటువంటి మ్యాంటల్ నుంచి తొలిసారిగా రాళ్ల నమూనాను సేకరించగలిగారు. అట్లాంటిక్ మహాసముద్ర గర్భం నుంచి ఏకంగా 1268 మీటర్ల మేర లోపలికి త్రవ్వి మరీ వాటిని వెలికితీశారు. భూగర్భంలో ఇప్పటిదాకా అత్యంత లోతైన ప్రాంతం నుంచి సేకరించినటువంటి శిల నమూనా ఇదే. భూప్రవారంలో ఇంత లోతు దాకా డ్రిల్లింగ్ చేయగలగడమా ఇదే మొదటిసారి. మహాసముద్రాల్లో డ్రిల్లింగ్ పనులు చేపట్టడంతో తిరుగులేని రికార్డు ఉన్నటువంటి నౌక జోయిడిస్ రిజల్యూషన్ సాయంతో ఈ ఘనతను సాధించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక నూతన వంగడాలను ఆవిష్కరించిన మోదీ. కరువు నీటి ఎద్దడిని తట్టుకుని అధిక దిగుబడి 109 రకాలు అందుబాటులోకి. వివరాలు చూద్దాము. కరువు కాటకాలను నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకునేటువంటి అత్యధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. వీటిలో 61 పంటలకు సంబంధించిన 109 రకాల విత్తనాలు ఉన్నాయి. వీటిలో 34 ఆహార వాణిజ్య పంటల వంగడాలు కాగా 27 ఉద్యాన పంటలకు చెందినవి. పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, చెరుకు, పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్లు, కూరగాయలు, దినుసులు, ఔషధ గుణాల మొక్కల విత్తనాలు ఇలా పలు రకాల నూతన వంగడాలను ఢిల్లీలోని పూసా క్యాంపస్లోని 3 వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ప్రధాని వీటిని ఆవిష్కరించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈ వీక్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాము. ఆల్రెడీ వీటికి సంబంధించి మన యొక్క క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పథకం సాధించాడు. 2024 ఆగస్టు 9న జరిగినటువంటి 57 కిలోల కంచె పథక పోరులో అతడు 13-5తో దరియన్ టోయ్ క్రజ్ను ఓడించాడు. ఒలింపిక్ పథకం సాధించినటువంటి 7వ భారత రెజ్లర్గా అమన్ నిలిచాడు. అమన్ సెహ్రావత్ది హర్యానాలోని బీరోహార్ గ్రామము. 2018లో ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్షిప్లో కాంస్యం నెగ్గాడు. ఇతడు ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అనేవాడు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హర్యానాలోని బీరోహార్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక పౌర విమానయాన రంగంలో సులభతర వాణిజ్య పద్ధతులను అమలు చేసేందుకు ఉద్దేశించినటువంటి భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024కు ఆగస్టు 9న లోక్సభ ఆమోదం తెలిపింది. 90 ఏళ్ల క్రిందటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. విమాన ఛార్జీల పెరుగుదల సహా ఇతర అంశాల్లో పౌరుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఆన్లైన్ మెకానిజాన్ని ఈ బిల్లులో మెరుగుపరిచినట్లుగా ప్రభుత్వము తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ రాకేష్ కలపాలకు అరుదైన గౌరవం దక్కింది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ పరిశోధక కమిటీ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. కమిటీలో నియమితులైన సభ్యుల్లో యూరోపియన్ దేశాలకు చెందని మొదటి వ్యక్తి ఈయనే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.